హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ చాప్టర్ 2. ఇవాళ మనమైతే ఆడబోతున్నాము గ్రానీ చాప్టర్ 2. ఇప్పుడు దాకా మనం గ్రానీలో డెమోనియాక్ సిరీస్ చాప్టర్ 1, చాప్టర్ 2, డోర్ ఎస్కేప్ అన్ని మల్టీప్లేయర్ అన్నీ ఆడేసాం. మనం ఇంకా చాప్టర్ 2 ఉంది. చాప్టర్ 3 కూడా యాక్చువల్లీ మనం అయితే అది మెయిన్ డోర్ ఎస్కేప్, అది పెద్ద గేట్, అది కూడా చేసాము. మీరు మళ్ళీ అడిగితేనే మళ్ళీ చేస్తాను. చాప్టర్ 2 మల్టీప్లేయర్ అయితే ఆడాం. మన విఎం గేమర్ ఇంకా లెజిట్ గేమర్ వీళ్ళందరితో ఆడాము. మన ఎం గేమర్ వీళ్ళందరితో ఆడాము కాబట్టి నేను ఈసారి అనుకోవడం ఏంటంటే, నేను ఒకటే ఆడదాం అంటే ఇలా సింగిల్ ప్లేయర్ ఉంటుంది కదా, ఇదే ఆడదామని అనుకున్నా. గ్రాండ్ పా ఉరే 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 స్టార్టింగ్ ఇంత జోష్ పెట్టుకొని వచ్చావేంట్రా? ఉరే పదరా నాయనా, వాడు వస్తున్నాడు. ఉరే ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. గ్రాండ్ పా గ్రాండ్ పా గ్రాండ్ పా గ్రాండ్ పా గ్రాండ్ పా ఇదేందా ఇది? ఇప్పుడు ఎటు పోయినా బుక్ అవుతాము. అటు పైనకు గ్రానీ వస్తుంది. అయ్యా 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 అమ్మ, ఏంటిగా స్టార్టింగే ఇద్దరు ఇలా వచ్చారంటే మరి తర్వాత ఎలా వస్తారబ్బా? రే ముసలోడా, చూసావా? మనం ఇప్పుడు అటు వెళ్ళాలి గైస్. గ్రానీ ఎటు వెళ్ళిందబ్బా? ఇది బయట ఉంటే చేస్తాం పోండి, మనం వెయిట్ చేయాల్సిందే. ఇది ఇప్పుడు బయట ఉందంటే అయిపోయి. ఆ డోర్ ఎవరు ఓపెన్ చేశారు? అయినా కానీ అనుకుంటూనే ఉన్నా ఇది ఇక్కడ ఉండొచ్చు, ఇది ఇక్కడ ఉండొచ్చు అని అనుకుంటూనే ఉన్నాను. అబ్బా అదా గ్రానీ, స్టార్టింగే స్టంట్గా దొరికింది. చుమ్మా షాట్ ఇచ్చేస్తుందా గ్రానీ? దా ఓ గ్రానీ, హలో, చుమ్మా షాట్ లేలో. ग्रैंडपा जी आप भी आओ, चुम्मा शॉट ले लो. चुम्मा शॉट चुम्मा शॉट चुम्मा शॉट లేగా వేరే గ్రానీ. గ్రాండ్పా వస్తుందో లేదో తెలీదు. గ్రానీ చచ్చిందంటే వస్తాడులే. గ్రాండ్పా, ఓ గ్రాండ్పా, ఉసే లేగవే గ్రానీ. మళ్ళీ ఎడబడింది ఇది. ఓ అక్కడ పడింది, మాయమైపోయింది గ్రానీ. ఇంత జల్దీ అసలు మనం బయటకు కూడా వెళ్ళలేదు. ఇది ఈ గ్యాప్లో మాయం. కానీ ఈసారి కొంచెం ఆ మల్టీప్లేయర్ ఆడి ఆడి ఆ సెట్టింగ్స్ అలవాటే ఏమో కొంచెం వింతగా అనిపిస్తుంది. అమ్మో, డోర్ ఎస్కేప్ చేద్దామని అనుకుంటున్నా. కొంచెం ఈజీ ఉంటుంది. క్రోబార్ దొరికితే మనకి చాలా మటుకు చాలా దొరుకుతాయి. గ్రానీ ఎక్కడుంది? ఇప్పుడు అదే చచ్చింది కదా, మళ్ళీ ఎక్కడో స్పాన్ అవుతుంది ఇది. ఎక్కడ పెట్టావు? ఏమన్నా పెట్టావా గ్రానీ? మీట్ పెట్టింది. గ్రానీ, ఓ గ్రానీ, నువ్వు వస్తున్నావా లేవా? వస్తే ఇంకో చుమ్మా షాట్. పాపం అప్పటి నుంచి గ్రానీకే చుమ్మా షాట్లు గైస్. గ్రాండ్ పగడు ఎక్కడో తిరుగుతున్నాడు, కనబడకుండా, కంటికి కనబడకుండా తిరుగుతున్నాడు కానీ ఎక్కడో తిరుగుతున్నాడు మూల. అబ్బా హెలికాప్టర్కి ఓకే, కానీ గ్రాండ్ పా కనబడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ ముసలోడా, సారీ. చుమ్మా షాట్ आप ले लो, फिर तुम्हारी बीवी को भी ఇచ్చేస్తా ఒక చుమ్మా షాటు. అమ్మో, ఇది ఎక్కడొస్తుందో. వస్తున్నావా గ్రానీ? లేదు లేదు, సడన్గా ఎక్కడికంటే అక్కడ స్పాన్ అవుతుంది గైస్. ఈ గ్రానీ ఒకటి ఏడబడితే ఆడ స్పాన్ అవుతుంది. డోర్ ఎస్కేప్కి ఒకటి దొరికేసింది. ఇటు వెళ్ళిపోవడం బెస్ట్ అని అనుకుంటున్నా. మనకి ఎస్కేప్కి కూడా ఈజీగా ఉంటుంది. గ్రానీ జీ ఆప్ కిధర్ హో, లేలో చుమ్మా షాట్. వామ్మో గ్రానీ, ఇప్పుడే గ్రాండ్ పాక్ చుమ్మా షాట్ ఇచ్చినా ఏమనుకోకే. ఇప్పుడు ఆ పిల్లబచ్చి ఏడుంది? అబ్బా ఇప్పుడు మనకు ఫ్రెంచ్ కావాలి, ఏదో ఒకటి కావాలి. అసలు ఇక్కడ ఏం పెట్టాలి? ఆగండి చూద్దాం. ఇక్కడ ఏం పెట్టాలి మనము? ఐ నీడ్ ఫ్రెంచ్ కరెక్టే, ఫ్రెంచే కావాలి. కానీ మనం అవును, గ్రాండ్ పా ఏడున్నాడు అసలు? డోర్ ఎస్కేప్ క్యాండిల్ వీల్ ఇక్కడ దొరికింది కదా మనకి. ఇది గ్లాస్ ఫ్యూజ్ ఎక్కడ దొరికిందబ్బా? సారీగా మే
పదనీసే గ్రాని ఏడున్నావు? నీకు ఒక చుమ్మ షాట్ ఇచ్చేస్తా. ఓ ఇందాకే చచ్చింది కదా, సారీ గ్రాని. నువ్వు చచ్చిపోయావని మర్చిపోయా. నువ్వు చచ్చిపోయావని నేను మర్చిపోయా. సెక్యూరిటీ రూమ్ ఓపెన్ ఉందేంటి? ఏం లేదు. బోర్డు ఒకటి దొరికింది. పద పద. ఇక్కడ మనకి నాస్ఫెరాటూ దగ్గర ఏమైనా దొరికే అవకాశాలు ఉన్నాయి. కటింగ్ ప్లేట్స్, బోట్ కీ కూడా దొరికింది. దాన్ని చుమ్మ షాట్ లేలో ఓపెన్ కరో. గ్రానైట్లు ఉన్నాయబ్బా, గ్రానైట్లు. ఓకే డన్. మనకి ఇప్పుడు ఇక్కడ ఏం దొరకలేదా? బోట్కి దొరికింది కదా. ఆగండి, బోట్కి అక్కడ పడేసొద్దాం. బోట్ హ్యాండిల్ కూడా దొరికినట్టుంది. దొరికింది. బోట్ హ్యాండిల్ కూడా దొరికింది. మరి ఇక్కడ ఇరుక్కున్నానా? బుగ్గ పాలు గైస్. అమ్మ బతికిపోయాం గైస్. వామ్మో, నేను ఇక్కడ పడాను అనుకున్నా కానీ అప్పుడప్పుడు అలాంటివి అవుతాయి. క్రోబార్ దొరికింది. ఎస్, మనకు కావాల్సింది ఒకటి దొరికింది ప్రస్తుతానికి. డోర్ది హ్యాండిల్ కూడా దొరికింది గైస్. ఎక్కడ చూసానో మర్చిపోయా కానీ స్టంట్గానే ఉంది కదా మన దగ్గర. గ్రానీ వస్తే చుమ్మ షాట్ లేదు. ఎక్కడ పడింది ఇది? అక్కడ పడింది ఆ క్రోబార్. క్రోబార్ లోపల పడాలి, నువ్వు బయట కాదు. పడు కింద పడు. అమ్మయ్య. స్టంట్ గన్ ఏది? స్టంట్ గన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం లేవు, క్లియరు. బోట్కి కింద ఉంది. గ్రానీజీ వస్తే చుమ్మ షాట్ లేదు. ఇక్కడ రావట్లేదు గైస్. ఇక్కడ ఉందేమో గ్రానీ. మా మంచి గ్రానీ. ఓ గ్రానీ, ఏంటి గైస్ ఇది రావట్లేదు? ఇది ఇప్పుడు వచ్చినా మనం చుమ్మ షాట్ ఇవ్వలేము. అయ్యో, గన్ను కింద పడేసాను అని అనుకోకండి. గ్రానైట్ కూడా ఉంది మన దగ్గర. ఇది వస్తే చుమ్మ షాటు. గ్రానీజీ అబ్ కహా హో జీ? ఓహ్ గ్రానీ, ఏడున్నావు? గ్రానీ చచ్చిపోయింది. ఊరే గ్రాండ్ పా! అబ్బా, చంపాడు. ఇది మన డే 3 అనుకుంటా కదా. డే 3 గైస్. అప్పుడేనా? డే 2 మరి పొద్దున్న గ్రాండ్ పా చంపాడు కదా. లేదు, మనమే గ్రాండ్ పాని చంపినట్టున్నాం. సారీ, ఐ టోల్డ్ రివర్స్ గైస్. ఉల్టా చెప్పినాను. ఇప్పుడు డైరెక్ట్ పైకి ఉరుకుడే. ఈడుంటే మనం చచ్చినట్టే. పైకి పోతే కనీసం దాక్కోనికే ప్లేస్ ఉంటుంది. గ్రాండ్ పా కూడా అక్కడే ఉంటాడు. గ్రాండ్ పా కిందే ఉంటాడు గైస్. గ్రాండ్ పా ఉంటే కింద ఉంటాడు, లేదంటే ఇక్కడ ఉంటాడు. గ్రానీజీ అప్ ముజే నై దేకా అచ్చా అవుతుంది. ఏడున్నావు? ఇంకో చుమ్మ షాట్ చాయే. గ్రానీజీ చుమ్మ షాట్ వద్దా? అయ్యో గ్రానీ, నువ్వు వద్దన్నా నేను ఇస్తానులే. పొద్దున్న చుమ్మ షాట్ తినాలి గ్రానీ, మంచిది, మీకు చాలా మంచిది. గ్రాండ్ పా ముసలి ఓడా సచ్చావురా. మనకి ఇంకా ఇక్కడ చూడలేదు. క్రోబర్ బ్రెంచ్. అది బ్రెంచ్ దొరికింది. ఆగండి, ఈ పని చేసేసుకుందాం ఫస్ట్. పదండి వెళ్దాం తమ్ముడు. గాయస్, ఇప్పుడు నేను ఇది పెట్టేసాక కొద్దిసేపటి వరకు స్టేట్యూమ్ అయితే పెడుతున్నాను. అప్పటి వరకు స్టేట్యూమ్. వామో తిరిగిపోయింది మొత్తం. ఓకే గాయస్, ఇల్లంతా వెతికాము. మనకైతే ప్యాడ్లాక్కి అయితే మనకి ఆ చిన్నోడి దగ్గర అయితే దొరికింది. నేను మళ్ళీ పైకి అయితే వచ్చేసా. వీళ్ళు ఎక్కడైతే కుదురుతుందో అప్పుడైతే చేసేయచ్చు. సరే, ఏడున్నావే గ్రానీ వచ్చేసిందోలమ్మో. ఎలా వచ్చిందో అలానే చచ్చింది. గ్రాండ్ పా ఏమనుకోకే, నీకు ఒక చుమ్మ షాట్ ఇచ్చేస్తా. ఒరే గ్రాండ్ పా, ఏడున్నావు? ఒక్కసారి రారా గ్రాండ్ పా.
అయినా ఇప్పుడు కింద పోతే నేను ఎక్కడ చంపుతావని నా భయం, కానీ నువ్వు ఒక్కసారి వచ్చేసావు. గుడ్ బాయ్ గ్రాండ్ పా. అమ్మో, సడన్గా బుల్లెట్ పని చేయలేదు గైస్. ఏందో సౌండ్ అనుకుంటూ వస్తుంది గైస్, గేమ్లోనే అనుకుంటే. ఎందుకంటే ఆగండి, అది గేమ్లో థాట్ చూద్దాం. మనం ఫస్ట్ కిందకి వెళ్ళి హ్యాండిల్ అయితే పెట్టేసేద్దాం. మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అది ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఇంకా ఇది ఇప్పుడు హ్యాండిల్ ఓపెన్ అయిపోతుంది. అయిపోయింది, ఎస్కేప్ చేసేయచ్చు గైస్, ఎస్కేప్ చేసేయచ్చు మనము. అన్ని సామాన్ అబ్బా పడ్డాడు వీడి కింద పడ్డాడు. మనకు అన్నీ దొరికేసాయి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరికింది మనకి. ఇప్పుడు జస్ట్ క్రోబార్ తెచ్చుకోవాలి. ప్యాడ్లాక్కి ఎక్కడ పెట్టాను? 1 minute గైస్, ప్యాడ్లాక్ ఎక్కడ పెట్టాను మర్చిపోయా. సర్లే, అదే వదిలేసింది. కానీ క్రోబార్ ఎక్కడ పెట్టాము? అబ్బా లాస్ట్ తీసింది, లాస్ట్ కింద గైస్, కింద తీసాం మనము. అక్కడ నాకు ఈ చైన్ కట్టర్ ఏదో దొరికింది, ఇంకా అది వదిలేసి పైకి వచ్చేసా. చైన్ కట్టర్ ఎక్కడైనా క్రోబార్ వదిలేసింది ప్లీజ్. ఎస్, అయితే ఇంకా మనకు పైకి వెళ్ళే అవసరం కూడా పడదు. అంతే గైస్, అన్ని పనులు కిందనే అయిపోతాయి అనుకుంటున్నా. ఇది అంతా బాగానే ఉంది కానీ గైస్, నేను ప్యాడ్లోకి ఎక్కడ పెట్టానో మర్చిపోయానబ్బా. దొరికింది, ఎక్కడో దొరికింది, కానీ ఇందాక ఏదో ప్లేస్ చెప్పాను కదా, అదేంటి మర్చిపోయాను. ఆగండి, ఒకసారి ఇల్లంతా చెక్ చేయాల్సిందే. స్టంట్ గనేది గ్రానీజీ, ఓ గ్రాండ్ పాజీ, ఇద్దరు రండి, ఒకసారి చుమ్మ షాట్ ఇచ్చేస్తా. మంచిదే, బాగానే ఉంటుంది. చుమ్మ షాట్ ఇచ్చేసి ఇద్దరు పోతారు పైకి. ఒక్కసారి పైన అంతా చెక్ చేద్దాం, తర్వాత కిందకి వెళ్దాం. నేను అనుకోవడం మీ క్రోబార్ దొరికిన దగ్గర దొరికిందేమో. ఇప్పుడు గ్రాండ్ పా గడు సడన్గా రావద్దు ప్లీజ్. గ్రాండ్ పాజీ, మీరు లేచారు అసలు? గ్రాండ్ పా ఏమో తెలీదు, ఐడియా లేదు. ఇక్కడ ఏం దొరికింది? డక్ట్ టేప్ కాదు మనకు కావాల్సింది. గ్రాండ్ పా వస్తున్నాడా? లేడు. పైన చూసామేమో. ఆగండి, సెక్యూరిటీకి అని అనకురా ప్లీజ్ రే. అమ్మ ఓపెన్ అయిందిలే. గ్రాండ్ పా ఇంతసేపా? ఆగండి, వీడి గ్రాండ్ పా అసలు రావట్లేదు, ఎక్కడున్నాడు? ఒరే ముసలోడా, ఈ యాడున్నావు? ఊడి అమ్మ, ఇక్కడనే వచ్చాడు. అరే చూచి అమ్మ, వాడు సావడమేమో, నన్ను చంపేసేటట్టున్నాడు. సడన్గా తిరిగిండు గైస్. అసలు ఎవరన్నా అట్లా అనుకుంటారా ఆడు సడన్గా తిరుగుతాడని? మనం ఎక్కడ పెట్టామబ్బా, ఇవన్నీ సడన్గా గుర్తురావు గైస్. కనబడింది, పక్కా కనబడింది. ఆ స్టేడియం పెట్టినప్పుడు ఎప్పుడు దొరికింది అది. అది ఎక్కడుందో తెలియదు, కానీ గ్రానీ లేచింది. పైన పెట్టానేమో, ఆగండి. పైన దొరికిందా? నాస్ఫెరాటు దగ్గర చైన్ కట్ చేయలేదు అసలు. ఓకే ఆగండి, నాస్ఫెరాటు దగ్గర చైనే కట్ చేయలేదు. కిందకి వెళ్ళి చైన్ కట్టర్ తెచ్చుకుందాం. చైన్ కట్టర్ ఎక్కడ పడేసాం మనం? లాస్ట్ పైననే ఉంది, అయితే ఇక్కడే ఉంది. అయితే చైన్ కట్టర్ ఇక్కడే కదా, లాస్ట్ ఇక్కడే ఉంది గైస్. అయితే చైన్ కట్టర్ లాస్ట్ ఇక్కడే వాడాము కాబట్టి ఇక్కడే వాడాను. మళ్ళీ ఎక్కడ పట్టుకెళ్ళాను? ఎక్కడ పడిందబ్బా చైన్ కట్టర్? ఓ చైన్ కట్టర్, ఇది పీస్ ఆఫ్ పిక్చర్. క్రోబార్, బోట్కి ఇక్కడ ఇదేదో ఉంది. ఇది ఓకే, పోట్ ఎస్కేప్ చేద్దామంటారా? కానీ అన్నీ దొరికేసాయి, ప్యాడ్లాక్ దొరకలేదు అంతే. అది కూడా కనబడింది, మర్చిపోయాము ఎక్కడ పెట్టాము. వాష్రూమ్లో అనుకుంటా గైస్. ఇక్కడ లేదు, ఇక్కడ చూడలేదు, ఎక్కడుందబ్బా? వాష్రూమ్లోనే. గ్లాస్ ఫ్యూజ్. అగో గ్రానీ వెనకాల చూడు. సారీగా మే పదానీసే. అమ్మో,
వామ్మో వామ్మో వామ్మో. గ్రానీజీ నీకేమన్నా తెలుసా నేను ఎక్కడ పెట్టానో? గ్రానీ మీ ఇల్లే కదా. ఇక్కడ సేఫ్కి ఉందేంటి? అంటే ప్యాడ్లాక్ ఇక్కడ దొరికిందా ఏంటి? హెలికాప్టర్ మాన్యువల్. సర్లే పైన చూసేసాము, అంతా చూసేసాము. ఇంకెక్కడుందబ్బా? బయట చూడలేదు, ఆగండి. ఇక్కడే కనుక అగోండి ప్యాడ్లాక్కి డైరెక్ట్ ఎస్కేప్. ఎవరు రాకండ్రా మధ్యలో ప్లీజ్, నా ఎస్కేప్ కట్టుపడకండి. ఎస్. అరే డోర్ హ్యాండిల్ దొరకలేదా మనకి? అయ్యో డోర్ హ్యాండిల్ దొరకలేదు. ట్విస్ట్ భలే ఇచ్చేవరా తమ్మి, డోర్ హ్యాండిల్ దొరకకుండా. నేను ఇంకా అయిపోయింది అనుకుని ఎంత ఆనందపడ్డాం గైస్. డోర్ హ్యాండిల్ దొరకలేదు. పదండి ఇంకా వెతుకుదాం, ఏం చేస్తాం గైస్. ఇది మన లాస్ట్ డే. సరే చూద్దాం మరి ఎలా సాధిస్తాము. ఓ నో గైస్, లాస్ట్ డే కూడా అవ్వలేదు. యాక్చువల్లీ మనది ఇది థర్డ్ ట్రై అని చెప్పాలి, ఎందుకంటే నాకు అన్నీ దొరికాయి. లాస్ట్ టైం బోట్ ఎస్కేప్ అప్పుడు కూడా ఆసారి విఎం గేమర్ అబ్బా ఎలా కూర్చున్నారు చూడండి. అయ్యి లోపలికి అసలు పైన ఉన్నా కదా, వదలండి నన్ను. ఓకే రా పట్టుకో. దీన్ని ఎక్కడ చూసా? ఓకే గ్రానీ. గైస్ మనం గ్రానీ గేమ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఈసారి ఓడిపోయా మనం ఏమో అనుకోకూడదు, ఎందుకంటే గ్రానీ చాప్టర్ 2లో బోట్ ఎస్కేప్, హెలికాప్టర్ ఎస్కేప్, ఇంకా డోర్ ఎస్కేప్ కూడా మనం సక్సెస్ఫుల్లీ చేసాము. అందులో 2 ఉన్నారు, ఇందులో ఒకళ్ళే ఉన్నారు, అంతే తేడా. ఓకే గైస్, వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.